మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ మీద, తమ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం అన్నది వాళ్ళ అంతర్గత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్తుంది. సుష్మిత పటేల్ అనే ఆమె కూతురు, సురేఖ కూతురు మాట్లాడిన మాటలు బాగా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికోసం క్రమశిక్షణ సంఘం ఆమెను అడిగిందని ఆమె లేఖ రాశారు. మా అమ్మాయి మాట్లాడితే నేనేం చేస్తాను దానికి, ఇది సరికాదని. ఇది జరిగింది. ఇది అయిన తర్వాత 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 17 వాళ్ళు సమావేశమై ఇవన్నీ సరికాదు, వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఆమెను బర్తరఫ్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. అనేక వైపుల నుంచి అనేకం వచ్చాయి. చాలా వివాదాలు, చాలామంది మాట్లాడుతున్నారు కదా. అటువంటిప్పుడు ఈమెనే బర్తరఫ్ చేయాలని ఎందుకు అంటున్నారని కొన్ని ఒకవైపు నుంచి వినిపించాయి. అంతకుముందు చిన్నారెడ్డి, మేఘారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడినటువంటివి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 22A వివాదం, దాంట్లో కుట్ర ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించటం, ఓ పెద్ద సిరీస్ ఆఫ్ డిస్ప్యూట్స్, సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి. ఇంకా అందులో సందేహం లేదు. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేతబడి ఇట్లాంటివి మాట్లాడడము కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో కొండా సురేఖ నుంచి వివరణ కోరాలి, బర్తరఫ్ చేయాలి అని అడుగుతుంటే ఆ ఎమ్మెల్యేల మీద ఆమె ఎదురుదాడి చేశారు. ఎవరు పడితే అది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇదంతా నేను వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు సాగదీస్తున్నారు, వీళ్ళ మీద చర్య తీసుకుంటారో లేదో చెప్పండి అని ఆమె మళ్ళీ రెండో లేఖ రాశారు. ఇది చాలా విశేషమైన అంశం. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు, అన్నీ మేము పరిశీలిస్తున్నాం, మేము సమావేశమై చర్చిస్తామని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ఎంత అస్తవ్యస్తంగా తయారైంది అంతర్గత పరిస్థితి అని 2-3 రోజుల్లో నేను చాలాసార్లు మాట్లాడాను. అంతర్గత విభేదాలు కాంగ్రెస్లో ఉంటాయి, ఎవరు ఏదంటే అది మాట్లాడుతుంటారు, ఇవన్నీ తెలిసిన అంశమే. కానీ మరీ ఇంత అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంతగా ముదిరిపోయి ఎవరికి ఏం తోస్తే అది మాట్లాడేసి వాళ్ళు చేయలేదని వీళ్ళు చేయలేదని వాళ్ళు అడుగుతుంటే ఏమీ ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితిలో పీసీసీ కానీ క్రమశిక్షణ కమిటీ కానీ అన్నింటినీ మించి అధిష్టానం, చాలా హైకమాండ్, ప్రతి దాన్ని వాళ్ళ కనుసన్నల్లో జరుగుతుందని భావించే హైకమాండ్ ఎందుకు ఇంత నిర్వీర్యమై నిస్తేజమైపోయింది. ఇప్పుడు మల్లు రవి మాట్లాడడం చూస్తే ఖచ్చితంగా ఆయన కొంచెం ప్యాచ్ వర్క్ చేయడం కోసం, కొంచెం మళ్ళీ పరిస్థితిని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన తంటాలు పడడం స్పష్టంగా కనిపిస్తుంది. మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అన్నీ చూస్తున్నాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం అడిగితే మటుకు ఆయన మీద మాకు ఫిర్యాదు రాలేదంటారు. ఫిర్యాదు సుమోటోగా తీసుకోలేము, సుమోటోగా తీసుకుంటారు కదా అనేక విషయాలు. మరి అలాగే కుట్ర జరిగింది అన్నప్పుడు ప్రభుత్వం యొక్క అసమర్థత అవుతుంది కదా. కుట్ర కనుక జరిగితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడింది అయినా మేము చూస్తాము. చాలాసార్లు అయినా ఎవరు గొప్పవాళ్ళు కాదు, పార్టీ కంటే పార్టీ ముఖ్యమని అంటున్నప్పటికీ ఎవరి మీద కూడా సూటిగా ఖచ్చితంగా చర్య తీసుకోగలిగిన పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ కానీ ప్రభుత్వం కానీ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఏం చేస్తే ఏమవుతుందో అన్న ఒక ఆందోళన ఆవరించింది అనేది స్పష్టం, ఆయన మాటలతోనే స్పష్టమవుతుంది. ఏం సమయము చెప్పలేదు. రెండోది ముఖ్యమంత్రి కూడా లేరు. ఆయనకు విదేశీ పర్యటనకు ఆటంకం కల్పిస్తే కేంద్రం, గతంలో పినరాయి విజయన్ను ఇలాగే ఆపారు, స్టాలిన్ను ఆపారు, కేజ్రీవాల్ను ఆపారు. ఏం పెద్ద కారణాలు ఏం చెప్పరు. నిజానికి ఇవి తీవ్రంగా ఖండించాల్సిన విషయాలు. కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వచ్చి దీన్ని తీవ్రమైన సమస్యగా చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఏకపక్షంగా కేంద్రం కారణం చెప్పకుండా ఆపేస్తే దాని మీద కోపం రావాలి కదా. కానీ మాట్లాడరు. అంటే కేంద్రంతో ఎలాంటి వివాదాలు పెంచుకోకూడదు అని రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు కూడా ఎందుకు తీవ్రంగా తీసుకోలేదు, ఈ అంశాల మీద ఏం మాట్లాడలే. ఈ సమయంలో రేవంత్ రెడ్డి వచ్చే వరకు కాంగ్రెస్ ఏమి చర్యలు తీసుకోదు, ఏం మాట్లాడదని. కొంతమంది అయితే అసలు అక్కడి నుంచే ఆయన బర్తరఫ్ ఉత్తర్వులు వేయచ్చు, బర్తరఫ్ చేసేయచ్చు అన్న స్థాయిలో ఊహాగానాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంత బలంగా అనుకున్న చేసుకుపోయే పరిస్థితిలో లేదన్నది గుర్తించాలి. రెండవది, ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ మీడియా చూస్తే చాలా ఆసక్తికరంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, 15 మంది శాసనసభ్యులు వాళ్ళు ప్రత్యేకించి సమావేశమై
ముఖ్యమంత్రిని డిఫెండ్ చేయాల్సి వచ్చిందంటే ఆయన పరిస్థితి తెలుస్తుందని వాళ్ళ వ్యాఖ్యానం. ఇంకా 40 మందికి ఫోన్లు చేశారు, అయినా కానీ 17 మందే వచ్చారని. ఈ 2 వ్యాఖ్యానాలు కూడా తీవ్రమైనవి. ఒకటి, ముఖ్యమంత్రి కార్యాలయం తనగా చొరవ తీసుకొని అందరినీ సమీకరించాల్సి రావడం. రెండవది, చాలామందిని చేస్తే అందులో సగం మంది కూడా రాలేదన్నటువంటి మాట. ఆ మాట్లాడిన వాళ్ళ మీద కూడా మళ్ళీ వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు పరిశీలిస్తామని ఇప్పుడు క్రమశిక్షణ సంఘం చెప్తుంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా మారింది. ఇంకా అది అనైక్యత దశ దాటి, అంతఃకలహాల దశ దాటి, ఎదురు దాడి బహిరంగంగా ఏ మంత్రి మీద అయితే చర్య తీసుకుంటాము అని కాస్త కొంతమంది శృతి మించిన కోపం ప్రదర్శించారో వాళ్ళను ఆమె సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె వెనుక బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. కానీ నిజంగా ఆమె దాదాపు ఒక నిర్ణయానికి, నిశ్చయానికి వచ్చి ఉండకపోతే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ సవాల్ చేస్తుండేవాళ్ళు కాదు. గతంలో కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా కొండ సురేఖ, మురళి దంపతులు ఒక నిర్ణయం తీసుకొని గట్టిగా రావటం, తాము అనుకున్నది చేయటం. అన్నిసార్లు వాళ్ళు ప్రయోజనం కలిగిందని మనం చెప్పలేం, కానీ తాము అనుకున్నది చేస్తాము అని. రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా జవాబులు ఈరోజు ఆయన కూడా వదిలాడు. అంతకుముందు కడియం శ్రీహరి కూడా వదిలాడు. కాబట్టి ఇప్పుడు చాలా చిందరవందరైపోయింది పరిస్థితి. దీనికి తోడు కొన్ని ఘటనలు, ఈ 22A, ఇప్పుడు ఈరోజు ఇళ్ళు కూలిపోయాయి, అక్కడ హైదర్ రంగనాథ్ కనిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా, అంటే ముఖ్యంగా ఈ గృహ నిర్మాణము, భూములు, ఈ వివాదాలు ఇవి కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి తారక మంత్రం ఏమీ, ఈ చక్రం అడ్డవేయడానికి ఎవరు వస్తారు? అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యంగా, ఆయన కదా కీలక నేత, సూత్రధారి. ఏదైనా తన పద్ధతులు మార్చుకొని కొంచెం మరింత సమన్వయపూర్వకంగా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారా? ఎవరికి అధిష్టానం, అలాగే వాళ్ళ దూతగా వచ్చే మీనాక్షి నటరాజన్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఇంత మౌనం వహిస్తున్నారు? కాంగ్రెస్కి ఒక లక్షణం ఏమంటే పరోక్షంగా వాళ్ళు అసమ్మతిని ప్రోత్సహిస్తారు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రిని లేకపోతే ఇంకొకరిని కొంత దెబ్బతీయాలి, లేకపోతే ఇబ్బంది పెట్టాలి, లేకపోతే కొంచెం మాట వినేట్టు చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు అసమ్మతి పట్ల ఉపేక్ష వహిస్తారు, పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఆ లక్షణాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మీద పదే పదే సందేహాస్పదమైన వార్తలు వదలటం కూడా ఒకటి. దానికి బీజేపీ కూడా దోహదం చేస్తుంది. ఆయన పరిమితంగా తప్ప తీవ్రంగా ఖండించడం లేదు. కాబట్టి నిజంగా ఇప్పుడు మనం చూస్తున్న లాంటి రాజకీయ పరిస్థితి గతంలో చూడలేదు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది బహుశా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన తన శైలిలో మాట్లాడే కానీ మనకు బోధపడదు.